నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కాచి చల్లార్చిన నీటినే తాగండి శుద్ధి నీటి కేంద్రాలలో నీటికి పరీక్షలు చేయాలని అధికారులకు ఆదేశం ట్యాంకులు పైప్ లైన్ల నీటికి క్లోరిన్ పరీక్షలు నిర్వహించిన చిత్తూరు మున్సిపల్ కమిషనర్ డాక్టర్ జె అరుణ చిత్తూరు జిల్లా గుడిపాలలో 2 ఏటీఎంలలోని 24 లక్షలు కొట్టేసిన దుండగులు రాత్రి 3 గంటలకు గ్యాస్ కట్టర్లతో ఏటీఎం చోరీకి పాల్పడిన దుండగులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి నూతన ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపుకై జూలై 10న రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు పిలుపునిచ్చిన అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ నా హయాంలో తుడాలో ఎలాంటి అవినీతి జరగలేదు తుడాలో ఏదో అవినీతిని చేశామని నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు అవినీతి చేసుకుంటే కమిటీ వేసి విచారణ చేసుకోండి పేర్కొన్న చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇక వార్తల్లోని వివరాలు నా హయాంలో తుడాలో ఎలాంటి అవినీతి జరగలేదని తుడాకు ప్రభుత్వం ఎలాంటి నిధులు ఇవ్వలేదని తుడాలో ఏదో అవినీతిని చేశామని నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ నా హయాంలో తుడాలో ఎలాంటి అవినీతి జరగలేదని పేర్కొన్నారు తుడాకు ప్రభుత్వం ఎలాంటి నిధులు ఇవ్వలేదని తుడాలో ఏదో అవినీతిని చేసేశామని నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు అవినీతి చేసి ఉంటే కమిటీ వేసి విచారణ చేసుకోండి సవాల్ విసిరారు నా హయాంలో అవినీతి జరిగిందా లేదా అన్న విషయంపై విచారణ చేయమని సీఎం చంద్రబాబుకు నేనే స్వయంగా లేఖ రాశానని పేర్కొన్నారు తుడా నిధులతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేశానని తుమ్మలగుంటలో ఆహ్లాదకరమైన పార్కును అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని పేర్కొన్నారు తుడా నిధులతో ప్రజలు కూర్చోవడానికి సిమెంట్ దిమ్మలను ఏర్పాటు చేశామని ₹1 ఎక్కడా కూడా అవినీతికి పాల్పడలేదని తెలిపారు ఇప్పుడు దేశానికి ఈ భారతదేశం కాదు ఈ ప్రపంచంలో మళ్ళా చెప్తున్నా అతి పెద్ద భారతీయ జెండా మన తిరుపతిలో నాట్యం జెండా ఒక్కటి నాటాలి కుదిరే జెండా నాటుతారా అది అయితే నాటుతాం చూడతా ఉన్నారంట సరే దరిద్రులు వదిలేనిది జాతీయ జెండా నాటాన్ని కూడా అభ్యంతరం పెట్టారంటే ఇంతకన్నా ఇంక లేదు నిజమని చెప్పిన ఇంక వదిలే ఈ జన్మలో వాళ్ళు ఊరు మారని చెప్పారు ఎవడో జాతీయ జెండా నాటద్దని చెప్తాను అధికారులకి నాటినది అందుకే అది జాతీయ జెండా మీరు ఎగరేస్తే మీకు అది చూస్తూ ఉన్నారట ఎగరైపోతే పని నాది పోయింది నాకు ఏం కోరిక అంటే చదువుకున్నాను నీలాగా భారతీయతో జాతీయతో జెండా అంటే ఆ ప్రేమ అంచెంచులో నరాన్ని ఉంటుంది జెండా నాటకూడదు జెండాను ఎగరేయకూడదు అన్నారంటే నేనేం మాట్లాడాలా ఎవడో నోట్లో నుంచి ఆ మాట రావాలంటే ముందు నీకు ఆ ధైర్యం కూడా కావాలి అంటే నీకు ఆ సీరియస్నెస్ లేకపోవడం జాతీయ పతాకం అంటే సీరియస్ లేను జాతీయ జెండా ఎగరేస్తున్నారని పరిగెత్తున్నాడు నిలబడుకోవాలి మనం ఇచ్చే గౌరవం జాతీయతకి జాతీయ జెండా జనగణమన అంటానే మీరే నేను నిలబడుకుంటాం అదే మనం ఇచ్చే రెస్పెక్ట్ ఏదట్టనాడతామని చెప్పి తుడా ఇంజనీర్లు బెదిరించారంట సరే కర్మ పోండి అనుకున్నాం జాతీయ జెండా ఎగరే కూడా నాటకూడదని బెదిరించారంటే వీళ్ళు జన్మలో ఇంక మారరు అడైనా సావనలే అనుకున్నాం అడైనా పోలే దేవుడు ఉండాలి మనకెందుకు అనుకున్నాం నాకెందుకబ్బా ఈరోజు కూడా నాకెందుకు చెప్పు నేను ఓడిన తర్వాత నా కొడుకు ఓడిన తర్వాత ప్రజలకు అవసరమైన సపోర్ట్ నేను చేయడమే తప్ప అవసరం వచ్చినప్పుడు వచ్చి అండగా నిలవడమే తప్ప నేనే పరిపాలకున్న కాదు కదా ప్రజలకు అవసరం కాబట్టి ఆత్మీయులారా ఒక 15 నిమిషాలు అలా చూద్దాం ఈ లోపల ఇక్కడ భోజనాలు అరేంజ్ చేస్తారు మనం కొంచెం ఊహించే లోపల చక్కగా అందరం కలిసి మన చక్కగా రాయలసీమ భోజనం చేసి ఆత్మీయత పంచుకుందాం టీటీడీలో జరిగిన అక్రమాల రికార్డులను టీటీడీ ఐటీ విభాగం తొలగించాలని ప్రయత్నం చేస్తే శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి హెచ్చరించారు నవీన్ కుమార్ రెడ్డి ఆదివారం విజిలెన్స్ ఎస్పీని కలిసి సమగ్ర సమాచార పత్రంను ఎస్పీకి అందించారు
రాష్ట్ర ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీ ఆదేశాలతో 14 అంశాలకు సంబంధించి టీటీలో జరిగిన అవినీతి అక్రమాలపై కూపీలాగుతున్న సీనియర్ ఎస్పీ కరీముల్లా షరీఫ్ ఆధ్వర్యంలోని 40 మంది సభ్యులతో కూడిన విజిలెన్స్ బృందాలు టీటీడీలోని వివిధ విభాగాల్లోని రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. టీటీడీలో గత 5 సంవత్సరాలుగా జరిగిన అవినీతి కుంభకోణాలను వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన తిరుపతి విజిలెన్స్ ఎస్పీ కరీముల్లా షరీఫ్ పిలుపు మేరకు తిరుపతి పద్మావతి అతిథి గృహంలో ఆదివారం నేరుగా కలిసి గంటపాటు చర్చించి టీటీడీలోని వివిధ విభాగాలలో జరిగిన అవినీతి అక్రమాలపై సమగ్ర సమాచార పత్రాలను బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి అందజేశారు. టీటీడీలోని కొంతమంది అవినీతి అధికారులు, అధికార పార్టీ నాయకులు సొంత లాభం కోసం ఇంజనీరింగ్ విభాగంలో ఎన్నడూ లేని విధంగా ఒక్కసారిగా అనేక సివిల్ పనులకు సంబంధించి కోట్లాది రూపాయలతో టెండర్లు పిలవడంలో కీలక పాత్ర పోషించిన సూత్రధారులు, పాత్రధారుల వివరాలను నవీన్ అధికారులకు వివరించారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులు, అసలు శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు 500 ఇచ్చారా, 1000 ఇచ్చారా, 1000కి మించి ఇచ్చారా, ఇచ్చిన 10,000 ఏ అకౌంట్లోకి పోయింది, 500 ఏ అకౌంట్లోకి పోయింది అన్న సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ తిరుపతికి సంబంధించి క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ లేకపోవడంతో ముడి సరుకుల కొనుగోళ్లలో జరిగినటువంటి భారీ అవినీతికి సంబంధించిన సమాచారం ఇవ్వడం జరిగింది. నేను ఒకటే విజ్ఞప్తి చేశా ఎస్పీ గారికి, సార్ టీటీడీలో ఇంకా ధర్మారెడ్డి భజన పరులున్నారు, వాళ్ళంతా కూడా ఈరోజు ఈఓ గారి చుట్టూరు చేరి వాళ్ళకి సమగ్ర సమాచారం ఇవ్వకుండా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ అధికారుల మీద ప్రత్యేక నిఘా పెట్టండి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు దొంగతనాలన్నీ బయటపడుతున్నాయని ఫైల్స్ కాల్ చేస్తున్నారు. కానీ టీటీడీలో ఐటీ విభాగంలో ఉన్నటువంటి కీలక సమాచారాన్ని ధర్మారెడ్డి అధికారంలో ఉన్నప్పుడే సగం తొలగించేశారు. ఇప్పుడు పూర్తిగా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు అని ఎస్పీ గారికి చెప్పడం జరిగింది. నేను టీటీడీ ఉద్యోగస్తుల్ని, అధికారుల్ని హెచ్చరిస్తున్నా, మీరు గాని తప్పు చేసి రికార్డులు గాని తారుమారు చేసి కాగితాలు కాల్చే ప్రయత్నం చేస్తే మీకు శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదు అని చెప్పి హెచ్చరిస్తున్నానండి. రేపు రాబోయే రోజుల్లో ఇంకా వాళ్ళు 15 రోజులు 30 రోజులు తిరుపతిలోనే ఉంటున్నారు. ఇంకా లోతుగా సమగ్ర సమాచారాన్ని ఇంకా తీసుకుంటున్నాము. ఎక్కడెక్కడ ఈ అక్రమాల లావాదేవీల బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, వీళ్ళ ఆస్తులున్నాయి, జేఈఓ కార్యాలయంలో ఉన్నటువంటి సిబ్బంది వ్యవహారం అంతా కూడా ఈరోజు ఎస్పీ గారికి చెప్పాము. రేపు త్వరలో అన్ని వాస్తవాలతో వెలుగులోకి వస్తాయి. శ్రీవారి దయతో చంద్రబాబు నాయుడు గారు స్పందించినందుకు వారికి మనస్ఫూర్తిగా భక్తుడిగా బీజేపీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. వర్షాకాలం నేపథ్యంలో నీటి ద్వారా వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున నగరపాలక సంస్థ సరఫరా చేసే నీటికి క్లోరినేషన్ ప్రక్రియ పకడ్బందీగా చేయిస్తున్నామని, ఇదే సమయంలో ప్రజలు తాగే నీటిని శుద్ధి జలమైన తప్పనిసరిగా కాచి చల్లార్చిన తరువాతే తాగాలని నగర కమిషనర్ డాక్టర్ జె అరుణ చెప్పారు. ఆదివారం ఉదయం కమిషనర్ టీటీడీ కళ్యాణ మండపం వద్దనున్న టౌన్ సప్లై రిజర్వాయర్, గాయత్రి నగర్ వద్ద సంపు, పైప్ లైన్, ఆఖరి పాయింట్ల వద్ద నీటికి ఆర్సీ టెస్ట్ నిర్వహించారు. నీటి నాణ్యతను స్వయంగా పరీక్షించారు. స్థానిక మహిళలతో మాట్లాడారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్టాప్ డయేరియా, ఇతర కాలానుగుణమైన వ్యాధుల నియంత్రణ చర్యల్లో భాగంగా నగర ప్రజలకు నాణ్యమైన నీటి సరఫరా కోసం పంపింగ్ పాయింట్ల వద్ద, పైప్ లైన్లలో మధ్య, చివరి పాయింట్ల వద్ద నీటి నాణ్యత తగ్గకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఇదే సమయంలో ప్రజలు సైతం సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రధానంగా తాగేందుకు వినియోగించే ఏ రకమైన నీటినైనా బాగా కాచి చల్లార్చిన తరువాతే తాగాలన్నారు. ఈ సీజన్లో బయటి ఆహార పదార్థాలు తీసుకోవడం కనిష్ట స్థాయిలో తగ్గించాలని చెప్పారు. చిన్నపిల్లలు, 50 ఏళ్లు పైబడిన వారు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం నగరంలో ఇప్పటికే ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. 2వ దఫా డ్రైనేజీ కాలువల పూడికతీత పనులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు. నగరంలోని ప్రైవేట్ నీటి శుద్ధి ప్లాంట్లలో విస్తృతంగా తనిఖీలు చేయాలని నగరపాలక ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంఈ గోమతి, డిఈలు వెంకటప్రసాద్, రమణ, ఏఈ లోకేష్, వార్డ్ అమ్యూనిటీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనం చేస్తున్న వాటర్ ప్రాపర్గా క్లోరినేటెడ్గా మనం ప్రజలకు అందించగలుగుతున్నామా అనేది, దానికోసం అందరు ఇంజనీరింగ్ అధికారులను కూడా అప్రమత్తం చేశాము. అలాగే శానిటేషన్ సంబంధించి కూడా ప్రత్యేకమైన స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కూడా ఏర్పాటు చేశాము. ఉన్న అన్ని డ్రైన్స్ కూడా పూడికతీత పనులు మొదలుపెట్టాము. ఇది మనం మేలోనే ఒకటి స్పెషల్ డ్రైవ్ చేసుకున్నప్పటికీ ఇప్పుడు సెకండ్ స్పెషల్ డ్రైవ్ శానిటేషన్ పైన చేస్తున్నాము. ఇకపోతే వాటర్కి సంబంధించి మనం
దాదాపుగా ప్రతి వార్డులలో కూడా అమ్యూనిటీ సెక్రటరీ క్లోరిన్ టెస్ట్లు త్రూ ఫ్లోరోస్కోప్ ద్వారా చేస్తున్నారు. అలాగే హిస్టరీ స్ట్రైప్స్ ద్వారా కూడా చేస్తున్నారు. ప్రజలందరికీ నేను చెప్పేది ఏంటంటే ఈ వర్షాకాలంలో బయట ఫుడ్ అనేది కొంచెం దాదాపు అవాయిడ్ చేస్తే మంచిది, ఎస్పెషల్లీ పిల్లలకి అండ్ 60 years అబవ్ ఉన్న వాళ్ళకి. అండ్ తాగే వాటర్ కూడా అది ఎటువంటి వాటర్ అయినప్పటికీ కూడా కాచి వడపోసి తాగినట్టయితే మన ఈ వర్షాకాలంలో వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుందని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వాలు అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సుబ్బరావమ్మ డిమాండ్ చేశారు. ఇప్పటికే అంగన్వాడీల సమస్యల పరిష్కారంకు సంబంధిత మంత్రికి వినతిపత్రం సమర్పించినట్లు ఆమె తెలిపారు. తిరుపతి నగరంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అంగన్వాడీల సమస్యల పరిష్కారంకై 42 రోజుల పాటు విరోచిత పోరాటాన్ని నిర్వహించామని, ఈ సందర్భంగా ప్రభుత్వంతో కొన్ని ఒప్పందాలు చేసుకున్నామని గుర్తు చేశారు. ఆ పోరాటానికి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొదలు తెలుగుదేశం పార్టీ సాధారణ కార్యకర్తల వరకు తమ శిబిరాల వద్దకు వచ్చి మద్దతు ప్రకటించారని, తాము అధికారంలోకి వస్తే వేతనాలు పెంచుతామని, న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు కావస్తున్న నేపథ్యంలో అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని తాము కోరుకున్నట్టు ఆమె తెలిపారు. ఇప్పటికే అంగన్వాడీల సమస్యల పరిష్కారంకు సంబంధిత మంత్రికి వినతిపత్రం సమర్పించినట్టు ఆమె తెలిపారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజాస్వామిక ధోరణిని విడనాడాలని, ప్రజా సంక్షేమ పాలన తీసుకురావాలని వారు విజ్ఞప్తి చేశారు. జూలై 10న జరిగే ధర్నాలలో జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల నుంచి సిబ్బంది పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లాలోని వివిధ ప్రాజెక్టులకు చెందిన అధ్యక్ష కార్యదర్శులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అని చెప్పేసి రేపు జూలై 10వ తారీఖున దేశవ్యాప్తంగా అంగన్వాడీల కోరికల దినం సందర్భంగా ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో పెద్ద ఎత్తున అంగన్వాడీలు పాల్గొనాలని చెప్పేసి కోరుతున్నాం. రేపు కేంద్రంలో 23వ తారీఖున బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నారు. గతంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడు అంగన్వాడీలకి వేతనాలు పెంచుతాను, ఐసీడీఎస్ని బలోపేతం చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చింది. ఆ హామీని అమలు చేసే విధంగా గతంలో బడ్జెట్ కేటాయింపులు లేవు. గత సంవత్సరం కూడా ఐసీడీఎస్కి 300 కోట్ల రూపాయలు తగ్గించారు. దాని కాకుండా ఈసారి రేపు 23వ తారీఖున పెట్టే కేంద్ర బడ్జెట్లో కనీసం ఐసీడీఎస్ బలోపేతానికి, అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడానికి కనీసం 50,000 కోట్లైనా కేటాయించాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లనే గతంలో అంగన్వాడీలకి ఇచ్చిన హామీ మేరకు కేంద్ర ప్రభుత్వం వేతనాలు పెంచాలి, ఐసీడీఎస్ని బలోపేతం చేయాలి అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. చిత్తూరు జిల్లా గుడిపాలలో ఏటీఎం చోరీకి గురైంది. దొండగలు 2 ఏటీఎంలలోనే 24 లక్షలు కొట్టేశారు. గుడిపాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిత్తూరు గుడిపాలలో ఏటీఎం చోరీ జరిగింది. 2 ఏటీఎంలలోని 24 లక్షలు దొండగలు కొట్టేశారు. రాత్రి 3 గంటలకు గ్యాస్ కట్టర్లతో ఏటీఎం చోరీకి దొండగలు పాల్పడ్డారు. దొంగతనం దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డయ్యాయి. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలానికి పోలీసుల జాగిలాలు చేరుకున్నాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు గుడిపాల పోలీసులు. ఈ రోజు ఉదయం 3:30 గుడిపాల మండలంలో చోటు చేసుకున్న ఏటీఎం చోరీ ఘటనపై చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ సంఘటనా స్థలాన్ని సందర్శించి సమగ్ర పరిశీలన జరిపారు. సంఘటనా స్థలంలో సీసీటీవీ ఫుటేజీలు, ఏటీఎం బ్రేకింగ్, అలారం మరియు సెన్సార్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ సంఘటనకు సంబంధించి పూర్తి దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉందని తెలిపారు. చోరీకి పాల్పడిన వారిని త్వరగా పట్టుకునేందుకు సాంకేతికతతో కూడిన ప్రత్యేక టీములు ఏర్పాటు చేసి దర్యాప్తు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ వివరించారు. చోరీ జరిగిన విధానం, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దొంగల ఆచూకీ కనుగొనేందుకు మరియు చోరీకి సంబంధించిన అన్ని కోణాలను పరిశీలించేందుకు పోలీస్ సిబ్బంది కృషి చేస్తున్నారు. దర్యాప్తులో ఎలాంటి అపోహలు లేకుండా నిర్దిష్ట ఆధారాలు సేకరించి దోషులను శిక్షించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని ఎస్పీ పేర్కొన్నారు.
బ్యాంకు మరియు ఏటీఎం సెక్యూరిటీ వ్యవస్థను మరింత మెరుగుపరచాల్సిన అవసరాన్ని ఎస్పీ ప్రస్తావించారు. ప్రస్తుతం ఉన్న సెక్యూరిటీ వ్యవస్థలో ఏమైనా లోపాలు ఉంటే వాటిని సరిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అలారంలు మరియు సెన్సార్లు సమర్థవంతంగా పనిచేయడం కోసం పరిసరాలను సరికొత్తగా మార్చడం, సాంకేతికతను మెరుగుపరచడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడతామని ఎస్పీ తెలిపారు. బ్యాంక్ అధికారులతో సెక్యూరిటీ సిబ్బందితో సమన్వయం కుదుర్చుకొని సెక్యూరిటీ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరినీ అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే సంబంధిత పోలీసులకు డైల్ 100, డైల్ 112 లేదా పోలీస్ వాట్సాప్ నంబర్ 9440900005కు సమాచారం అందించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. చిత్తూరు పోలీసుల సంక్షేమంలో భాగంగా ఎస్పీ క్యాంప్ ఆఫీస్ డ్రైవర్ కొరకు క్యాంప్ ఆఫీస్ నందు ప్రత్యేక డ్రైవర్స్ రెస్ట్ రూమ్ను మరియు పార్కింగ్ షెడ్ను ఈరోజు ఉదయం చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ చిత్తూరు జిల్లా పోలీస్ సిబ్బంది సౌకర్యార్థం డ్రైవర్స్ రెస్ట్ రూమ్ను నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా పోలీస్ సిబ్బందికి మరింత మంచి సేవలు అందించాలని, వారి సంక్షేమాన్ని మరింత మెరుగుపరచడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. పోలీస్ సిబ్బంది రోజువారీ విధుల్లో భాగంగా ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారు. వారిని సౌకర్యవంతంగా ఉండేందుకు ఈ డ్రైవర్స్ రెస్ట్ రూమ్ నిర్మించడం జరిగిందని తెలిపారు. ఇలా చేయడం ద్వారా వారి పని నాణ్యతను పెంచడం, మంచి పని వాతావరణాన్ని కల్పించడం లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ పనిచేస్తుందని తెలిపారు. సిబ్బందికి ఉన్న అన్ని సౌకర్యాలు అందించడంలో మేము నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. వారి సంక్షేమమే మాకు ముఖ్యం. వారు మనస్ఫూర్తిగా తమ విధులను నిర్వహించగలిగేలా అన్ని రకాల సౌకర్యాలు కల్పించడమే మా ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ డ్రైవర్స్ అందరూ తమకు అందించిన ఈ సౌకర్యాలకు ఎస్పీకి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎస్ హరిపుల్లా, ఏఆర్ డిఎస్పీలు మహబూబ్ బాషా, ఇలియాస్ బాషా, 1వ పట్టణ ఇన్స్పెక్టర్ విశ్వనాథ్ రెడ్డి, ఆర్ఐలు భాస్కర్, సుధాకర్, జిల్లా పోలీస్ ఆఫీస్ సిఏఓ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతికి విచ్చేసిన కేంద్ర మంత్రి మురుగన్కు స్థానిక గరుడ సర్కిల్ వద్ద బీజేపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. మరోసారి కేంద్ర మంత్రిగా నియమితులైన మురుగన్ తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతికి విచ్చేశారు. స్థానిక ఆలిపిరి గరుడ సర్కిల్ వద్ద బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. మరోసారి కేంద్ర మంత్రిగా నియమితులైన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ ఆయనను ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించారని అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ నేషనల్ కౌన్సిల్ మెంబర్ రాజేంద్రన్, బీజేపీ అలపిరి మండల అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్, బీజేపీ యువ మోర్చా రాష్ట్ర నాయకులు పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. వికసిత్ భారత్ వైపు మన దేశం పరుగులు తీస్తోందని కేంద్ర సమాచార ప్రచార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ అన్నారు. ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని కేంద్ర మంత్రి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల కేంద్ర మంత్రి మురుగన్ మాట్లాడుతూ దేశ ప్రజలకు నరేంద్ర మోదీ హామీ ఇచ్చినట్లుగా 2047 సంవత్సరానికి ఖచ్చితంగా మన దేశం వికసిత్ భారత్ వైపు పరుగులు పెట్టనుందని తెలిపారు. కేంద్ర మంత్రిగా మరోసారి తనకు అవకాశం ఇచ్చిన నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించినట్లు చెప్పారు. Our Prime Minister Sri Narendra Modi ji, historical government, third time is formed government. In that government, for Tamil representation, for Tamil people's participation, he given me an opportunity for the Ministry of State for Information and Broadcasting and Minister of State for the Parliament Affairs. I used to come to pray Bhagwan Balaji. So I always pray to
the people's health and people's welfare and progressive of the country. So today I prayed for the all people's progressive, the nation progressive, our Prime Minister's vision for the Viksit Bharat 2047 for the Viksit Bharat. In that Viksit Bharat, so I prayed all prosperity, wellness and good health to the citizen of the country. ఆదివారం ఉదయం విఐపి విరామ సమయంలో తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత నేపథ్య గాయని అనురాధ పౌడ్వాల్, తెలంగాణ ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి వేరువేరుగా దర్శించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇవాళ దేవదేవుణ్ణి ప్రార్థించాను. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి వర్షాకాలం ఉండాలని చెప్పి, రైతులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకున్నాను. అలాగే 2 రాష్ట్రాల మధ్య కూడా సుహృద వాతావరణం ఉండాలని చెప్పి, ఇప్పటివరకైతే ఏవైతే ఇంకా కొన్ని సమస్యలు మిగిలాయో అవి కూడా అతి త్వరలో కంప్లీట్ కావాలని 2 రాష్ట్రాల ప్రజలు కూడా ఐక్యమత్యంతో ఉండాలని దేవదేవుని కోరుకున్నాను. తిరుపతిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్ఎల్ జ్యుడిషియల్ సర్వీసెస్ అకాడమీని ఆదివారం ప్రారంభించారు. రిటైర్డ్ హైకోర్టు జడ్జి శ్యాంప్రసాద్, జిల్లా న్యాయమూర్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో తొలిసారి తిరుపతిలో ఎస్ఎల్ జ్యుడిషియల్ సర్వీసెస్ అకాడమీని ఏర్పాటు చేశారు. ఆదివారం అకాడమీ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హైకోర్టు రిటైర్డ్ జడ్జి శ్యాంప్రసాద్, తిరుపతి 3వ అదనపు జిల్లా జడ్జి గురునాథ్, 4వ అదనపు జిల్లా జడ్జి అర్చన, 5వ అదనపు జిల్లా జడ్జి రామగోపాల్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఏపీలో తొలిసారి జ్యుడిషియల్ సర్వీస్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం ప్రత్యేక అకాడమీని ఏర్పాటు చేయడం అభినందనీయమని ముఖ్య అతిథులు అన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, జడ్జీల పోటీ పరీక్షలకు అకాడమీలో కోచింగ్ ఇవ్వనున్నారు. నాణ్యమైన కోచింగ్తో ఉత్తమ విద్యను అందించాలని న్యాయమూర్తులు సూచించారు. ఎస్ఎల్ జ్యుడిషియల్ సర్వీసెస్ అకాడమీ డైరెక్టర్ యండమూరి నాగేంద్రబాబు, యండమూరి శరణ్ కుమార్ను పలువురు అభినందించారు. తిరుపతి రెడ్డి అండ్ రెడ్డి కాలనీలో ఆదివారం వీనస్ క్యాన్స్ను సుధారాణి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత్రి డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. ఈ స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు డాక్టర్లు శివతేజ, సందీప్ మరియు ఈ స్కాన్స్ రథసారథి వికాస్లు ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసిన వారికి ఆహ్వానం పలికారు. ప్రముఖ వైద్యులు పార్థసారథి, సూర్యప్రకాష్ తదితరులు హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు రెడ్డి అండ్ రెడ్డి కాలనీలో యంగ్ అండ్ డైనమిక్ డాక్టర్స్, హైలీ క్వాలిఫైడ్ డాక్టర్స్ వాళ్ళు, సో మధ్యతరగతి ముఖ్యంగా పేదవారికి కూడా అడ్వాన్స్ టెక్నాలజీతో కూడిన ఆధునిక పరికరాలు అందుబాటులోకి తీసుకొచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా మా డాక్టర్స్ తరపున డాక్టర్ సందీప్ గారికి, సందీప్ గారు అండ్ డాక్టర్ శివతేజ గారు, వీరు వెనక నడిపిస్తున్న డాక్టర్ వికాస్ గారు అండ్ మా డాక్టర్స్ టీం అంతా ఈరోజు ఈ ఫంక్షన్కి వచ్చిన డాక్టర్ రామచంద్రయ్య సార్, చక్రధర్ గారు, డాక్టర్ పార్థసారథి గారు, గంటా న్యూరో రాజశేఖర్ గారు, సూర్యప్రకాష్ గారు, వీళ్ళకు బ్యాక్ బోన్గా ఉంటున్న ఫిజియో మున్శేఖర్ గారు, ఇంకా ఇక్కడున్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు. మెయిన్గా ఈరోజు అందరికీ తెలిసిన విషయం, ఏ డిసీజ్ అయినా డయాగ్నోస్ చేయాలంటే చాలా అర్లీగా కనుక్కుంటే చాలా వరకు మనం వాళ్ళకి మంచి లైఫ్ స్పాన్ ఇవ్వగలము. సో అటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ, ఎస్పెషలీ సిటీ ఎంఆర్ఐ అనేది ఒకప్పుడు మనం చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఎస్పెషలీ నైట్ టైమ్స్లో రాయాలంటే పేషెంటు ఎంత అర్లీగా మనం రిపోర్ట్ ఇవ్వగలిగితే ఒక మనిషి ప్రాణాలను కాపాడగలం. అటువంటిది డాక్టర్స్ డే అండ్ నైట్ ఆ రిపోర్ట్స్ టైంకి ఇస్తూ చాలామంది ప్రాణాలు కాపాడుతున్నారు. వీనస్ క్యాన్స్ రెడ్డి అండ్ రెడ్డి కాలనీలో ప్రారంభిస్తున్నాము. సో అడ్వాన్స్ టెక్నాలజీ, సిటీ, ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్స్ ఇవన్నీ ఉన్నాయి మన దగ్గర. చాలా క్వాలిటీ పరంగా ఇచ్చేదానికి మా మెయిన్ ఎయిమ్, నేను డాక్టర్ శివతేజ గారు ఇద్దరం డెడికేటెడ్ రేడియాలజిస్ట్ తిరుపతిలో ఫస్ట్ టైం ఉంటున్నాము. సో నేను ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్, శివతేజ గారు మస్కులోస్కెలిటల్ ఇమేజింగ్లో ఫెలోషిప్ చేశారు. సో మా ఎయిమ్ ఏమంటే మా దగ్గరకు వచ్చిన పేషెంట్ని ఖచ్చితంగా వాళ్ళకి ప్రాపర్ డయాగ్నోసిస్ అంటే రోగ నిర్ధారణ
ఏది ఖచ్చితంగా చేసి పంపిస్తే వాళ్ళకి ట్రీట్మెంట్ అంత తొందరగా అందుబాటులోకి వస్తుంది, వాళ్ళు కూడా చాలా త్వరగా క్యూర్ అవుతున్నారు వాళ్ళ డిసీజెస్. అది మా మెయిన్ ఎయిమ్. మేము 24/7 సర్వీసెస్ అందుబాటులో ఉంటాము, అందరు డాక్టర్స్కి అవైలబిలిటీలో ఉంటాము. సో ప్రతి ఒక్కరు ప్రజలను, తిరుపతి ప్రజలందరూ మా సర్వీసెస్ ఉపయోగించుకొని కోరుకుంటున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు అందరూ మా సెంటర్కి వచ్చిన దానికి, ముఖ్యంగా రామచంద్ర సార్ గారు, సుధారాణి మేడం గారు, పాత్సారి సార్ గారు, చక్రధర్ సార్ గారు అండ్ గంటా సార్ గారు, సూర్యప్రకాశ్ సార్ అందరూ మమ్మల్ని వెనుకుని నడిపిస్తున్నారు. చాలా థ్యాంక్స్ సో మచ్ సార్. కుప్పం పట్టణంలో కేవీ శ్రీనివాసులు కాంప్లెక్స్ నందు కుప్పం నియోజకవర్గ ఈడిగా గౌడ్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఈడిగా గౌడ్ సేవా నియోజకవర్గ పెద్దలు జి గోవిందప్ప అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి చిత్తూరు జిల్లా ఈడిగా గౌడ్ సేవా సంఘం అధ్యక్షులు మద్దెలేటి కృష్ణమూర్తి గౌడ్, పలమనేరు రాధాకృష్ణ గౌడ్, మద్దెనపల్లి త్యాగరాజు గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా వెనుకబడిన ఈడిగా గౌడు కులస్తులను ఆర్థికంగా ఆదుకోవాలని, కుప్పం నియోజకవర్గానికి కమ్యూనిటీ హాల్ మంజూరు చేయాలని, కుప్పం పట్టణంలో మా గౌడు కులస్తుల ఆరాధ్య దైవం స్వాతంత్ర సమర యోధుడు గౌత లచ్చన్న విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని, గీతా కార్పొరేషన్ ద్వారా ఈడిగా గౌడ్ కులస్తులకు లోన్లు మంజూరు చేయాలని, ఏపీ ఈడిగా కార్పొరేషన్ నందు డైరెక్టర్ పోస్టుల్లో కుప్పం వారికి అవకాశం కల్పించాలని, కుప్పం నియోజకవర్గంలో స్థానిక సంస్థల్లో డైరెక్టర్ పోస్టింగ్ ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అదేవిధంగా కుప్పం మండలం యానాదపల్లి ఈడిగా గౌడ కులస్తులు సెల్వరాజ్ అకాల మృతి చెందిన సందర్భంగా వారి భార్య శాంతమ్మ కుటుంబానికి 40,000 రూపాయలు కుప్పం నియోజకవర్గ ఈడిగా గౌడ్ సేవా సంఘం తరపున ఆర్థిక సహాయం అందించారు. రాష్ట్ర ఈడిగా గౌడ్ కార్పొరేషన్ చైర్మన్గా పలమనేరు మద్దెలేటి కృష్ణమూర్తి గౌడ్కి కుప్పం నియోజకవర్గం ఈడిగా గౌడ్ సేవా సంఘం పూర్తి మద్దతు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈడిగా గౌడ్ రంగం సభ్యులు, సీనియర్ నాయకులు ఎస్ నారాయణమూర్తి, లక్ష్మీపురం వెంకటేష్, రిటైర్డ్ రాజగోపాల్, ఈఎం సుధాకర్, మీడియా రిపోర్టర్ హరినాథ్ గౌడ్, ఆర్టీసీ జైపాల్ మరియు ఈడిగా గౌడ్ కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యంగా పోతే ఫస్ట్ కుప్పం నియోజకవర్గానికి కమ్యూనిటీ హాల్ కావాలని వేదికపై ఉన్నటువంటి పెద్దలకు తెలియజేస్తా ఉన్నాను. ఈ విషయాన్నే పార్టీ అధిష్టానానికి కూడా తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాను. రెండో విషయం ఏమంటే గీత కార్పొరేషన్, ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు లోన్స్ ఇస్తామని 4 మండలాల్లోనూ 272 మందిని మెంబర్షిప్ చేసి యూనిట్ చేసినాం. అప్పుడు ఉన్నటువంటి ఆ చైర్మన్ గారు ఇస్తామని చెప్పారు, 1,00,000 రూపాయల లోను, 1,00,000 రూపాయల సబ్సిడీ ఇస్తామని చెప్పారు. ఎంతవల్ల వీలేకపోయినారు. అందులో ఎలక్షన్ వచ్చింది, అది డ్రాప్ అయిపోయింది. ఈసారి మన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈసారైనా కార్పొరేషన్ ద్వారా 4 మండలాల్లో ఉన్నటువంటి మన ఈడి కులస్తులకి, గీత కార్మికులకి లోన్లు ఇప్పించవలసిందిగా వేదికపై ఉన్నటువంటి పెద్దలకు తెలియజేస్తా ఉన్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాచి చల్లార్చిన నీటినే తాగండి. శుద్ధి నీటి కేంద్రాలలో నీటికి పరీక్షలు చేయాలని అధికారులకు ఆదేశం. ట్యాంకులు, పైప్ లైన్ల నీటికి క్లోరిన్ పరీక్షలు నిర్వహించిన చిత్తూరు మున్సిపల్ కమిషనర్ డాక్టర్ జె అరుణ. చిత్తూరు జిల్లా గుడిపాలలో 2 ఏటీఎంలలోని 24 లక్షలు కొట్టేసిన దుండగులు. రాత్రి 3 గంటలకు గ్యాస్ కట్టాలతో ఏటీఎం చోరీకి పాల్పడిన దుండగులు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి. నూతన ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపుకై జూలై 10న రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు. పిలుపునిచ్చిన అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ. నా హయాంలో తుడాలో ఎలాంటి అవినీతి జరగలేదు. తుడాలో ఏదో అవినీతిని చేశామని నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. అవినీతి చేసి ఉంటే కమిటీ వేసి విచారణ చేసుకోండి పేర్కొన్న చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే, తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.